అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఒకసారి ఫిలాసఫర్ డియోజీనస్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు డియోజీనస్ ఆరు బయట సూర్యరశ్మి కొరకు ఎండలో కూర్చొని ఉన్నాడు. సో అలెగ్జాండర్ సూర్యుడికి డియోజీనస్కి మధ్యలో వచ్చి నిలబడి, నీకు ఏదైనా ఈవి కావాలనుకుంటే, నా వలన సహాయం కావాలనుకుంటే కోరుకోమన్నాడు. డియోజీనస్ చాలా తీవ్రతతో, రాజా, నాకు సూర్యునికి మధ్యలో నీవు అడ్డుగా నిలబడ్డావు, పక్కకి తొలుగు చాలు అన్నాడు. అలెగ్జాండర్ మామూలుగా వేరే విషయం అయితే చాలా కోపగించుకునేవాడు, కానీ డియోజీనస్ ఒక ఫిలాసఫర్ అండ్ ఆయనకి రాజు కన్నా ముఖ్యమైనటువంటి విషయం మీద దృష్టి ధ్యాస పెట్టే ఉద్దేశం ఉందని గ్రహించాడు కనుక, అండ్ రాజుగారిని బట్టి ఏమాత్రం భయపడక, బెంకక, అభిమానము చూపక, ఆయన యథార్థంగా కావాల్సిందేదో చెప్పాడు కనుక అలెగ్జాండర్ పక్కకి తొలిగాడు. చిరునవ్వుతో అన్నాడు, ఒకవేళ నేను అలెగ్జాండర్ని అయి ఉండకపోతే డియోజీనస్నే అయి ఉండేవాడిని. ఇక్కడ డియోజీనస్ అనేటువంటి ఫిలాసఫర్ ఏం చూపిస్తున్నాడు? ఈ రాజుగారి నుండి ఉట్టిపడేటువంటి ప్రకాశము మహిమ కన్నా ఆ యొక్క సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాల ప్రకాశము మహిమ ఎంతో గొప్పది. ఈ రాజుగారు నాకు ఇచ్చేటువంటి కొన్ని ఈవులు నాకు కలిగించేటువంటి చిన్న మేళ్ల కన్నా ఆ సూర్యుడి ద్వారా నాకు కలిగేటువంటి వెట్ట, వేడి అండ్ తాకే కిరణాల వల్ల వచ్చే లాభం ఎక్కువ, నా ధ్యానానికి మరో విషయానికి ఉపయోగపడతాయి అని చెప్పి తనకి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి రాజును పక్కకి తొలగిపోమని చెప్పాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా మారిన తర్వాత, యేసు ప్రభు విశిష్టతను తెలుసుకున్న తర్వాత, మనకి ప్రభు అయిన యేసుక్రీస్తుకి, నీతి సూర్యుడికి మధ్యలో మరో వ్యక్తి కానీ, విషయం కానీ, వస్తువు కానీ, వ్యాపకం కానీ, వ్యసనము కానీ, వ్యవహారము కానీ, ఏది కానీ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అట్లా మనం ఉంటే మనకున్న ధన్యత లోకంలో మరెవరికి ఎన్నడూ లభించదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. న్యూ ఇయర్ 2026లో ఇది మొదటి పాడ్కాస్ట్. గడిచిన కొన్ని దినాలుగా నాకు ఆరోగ్యము బాగాలేదు, గొంతు పోయింది, అంటే గొంతులో మంట, నొప్పి, గొంతు గరగర, మాట సరిగ్గా రావట్లేదు. మొన్న ప్రభుదినపు సందేశం ఇచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా పోయింది. అయినా క్లుప్తంగా ఈ మొదటి పాడ్కాస్ట్ని చేసి సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీ ఎదుట ఉన్నాను. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అండ్ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని మనం వింటాం. దేవుడి వాక్యం యేసు ప్రభు గురించి అతి శ్రేష్టమైన రీతిలో మనకి సత్యాన్ని బయలుపరుస్తోంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు కాడా. నరుల కంటే ఆయన అతి సుందరుడై ఉన్నాడు కాడా. మన ప్రియుడు, ప్రాణప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది కంటే శ్రేష్ఠుడు కాడా. మరి అలాంటి ఆయన మీద ఈ సంవత్సరం అండ్ ఆయన వచ్చేంత వరకు మిగతా కొంత శేష జీవితాన్ని మనం దృష్టి పెట్టి, ధ్యానం పెట్టి, ఆయనే మన జీవిత ఆశయము ధ్యేయంగా మార్చుకొని జీవించుట ఎంత అవసరం. సో ఈరోజు మన ఎపిసోడ్లో టైటిల్ అవర్ ఆల్ ఇన్ ఆల్, అవర్ ఆల్ ఇన్ ఆల్, మన సమస్తము, మన సమస్తము. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి, అంటే ఆయన చేత విమోచింపబడి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినటువంటి ఆయన పరిశుద్ధ సంఘానికి, సమాజానికి ఏమై ఉన్నాడు అన్నది నేను క్లుప్తంగా ఒక 7 మీ ముందు పెడతాను. ఇవి 7 దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు. వీటిని మనం గ్రహించి జీవిస్తే మనము గొప్ప మేలు పొందుతాం. న్యూ ఇయర్లో నాకు ఈ బ్లెస్సింగు, ఆ బ్లెస్సింగు,
ఈ బెనిఫిట్, ఆ బెనిఫిట్ అని అనుకునేవారు ఎక్కువ. కానీ నాకు క్రీస్తు యేసునందు అండ్ నాలో క్రీస్తు కొరకు ఉన్నటువంటి దేవుని అనుగ్రహమును నేను విస్తృతంగా ఆయన మహిమ ఇతరుల మేలు కొరకు పెంపొందింప చేసుకోగలిగితే దానికన్నా గొప్ప ధన్యత లేదు అని గ్రహించుట అవసరం. మొదటిది, యేసు సంఘానికి శిరస్సు. యేసు సంఘానికి శిరస్సు. కొలస్సీ 1:15-18 వరకు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ నన్ ఎల్స్. యేసుక్రీస్తే క్రైస్తవ సంఘానికి శిరస్సు, మరి ఎవరు కాదు. అది దేవుని వాక్యం మనకు నేర్పే మొదటి సత్యం. సో నీవు నేను ఎలాంటి సంఘంలో ఉండాలి, దేనిలో మనము భాగము అంగమై ఉండాలంటే ఆ సంఘానికి కేవలం యేసుక్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉన్నప్పుడు అది క్రైస్తవ సంఘం. దాంట్లో దైవ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నా క్రైస్తవ సంఘం అనేది నిజంగా వాక్యానుసారంగా ఉన్న క్రైస్తవ సంఘం బహు అరుదు అయిపోయింది. చాలా మట్టుకు క్రైస్తవ సంఘం పేరట అబద్ధపు సంఘం, సాతాను సంఘం వెలిసి వర్ధిల్లుతోంది. సో ఇది మనం గుర్తించాలి. ఏ వ్యక్తి కానీ ఏ విషయం కానీ ఒక సంఘానికి శిరస్సుగా ఉండకూడదు. వ్యక్తి పూజ జరుగుతున్నటువంటి రోజుల్లో ప్రభు కన్నా ఆ సంఘ పాస్టర్కి ఎక్కువ విలువిచ్చి అభిమానులు పెరిగిపోతున్న ఈ దినాల్లో ఇది మనము గుర్తించాలి. లేకపోతే మనము క్రీస్తు సంఘానికి చెందిన వారముగా ఉండం. టోలమీ అనేటువంటి ఒక రాజు ఫారోస్ అనేటువంటి ఒక దాన్ని కట్టమని చెప్పినప్పుడు ఆర్కిటెక్ట్ సోస్ట్రాటస్కి దాన్ని అప్పగించాడు. సోస్ట్రాటస్ దాన్ని కట్టాడు. చివర్లో ఈ రాజు పేరు దాని మీద చెక్కాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడంటే లోపల ఉన్నటువంటి రాతి మీద సోస్ట్రాటస్ పేరు చెక్కుకుని పైన మామూలుగా కొంతకాలం ఉండి చెదిరిపోయేటువంటి పదార్థం మీద టోలమీ అని రాజు పేరు చెక్కాడు. సో పైకి రాజు పేరు కనపడుతుంది, కానీ లోపల అసలు ఈ వ్యక్తి పేరు రాసుకున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే, రాజు నాకు ఈ పనికి డబ్బిచ్చాడు, కానీ కష్టపడింది సృజనాత్మకంగా దీన్ని చేసింది నేను కదా, కేవలం రాజు పేరు పెడితే ఎట్లా, నా పేరు ఉండకపోతే ఎట్లా అని పేరు పెట్టుకున్నాడు. కొంతకాలానికి నీరు కొట్టి అంటే అలలు కొట్టి రాజు పేరు చెరుమరుగైపోయింది. ఇతని పేరు బయటపడింది. ఈ రోజున క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యేసు ప్రభు పేరు వాడుకుని ఆయన పేరు కొంతకాలం కనబడి కనుమరుగైపోయేటట్టు చేసి వారి పేరు అందరి కళ్ళ ఎదుట అందరి గుండెల్లో చెక్కు చెదరకుండా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది దేవుని సంఘము కాదు. దాంట్లో మనము భాగముగా ఉండకూడదు. రెండవది, యేసు సంఘానికి శ్వాస. యేసు సంఘానికి శ్వాస. కొలస్సీ 3:4 మనకు జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సో యేసు ప్రభు మనకి జీవమయున్నాడు. ఆయన మనకి నూతన జీవము, సమృద్ధి గల జీవము, నిత్య జీవమును ప్రసాదించిన వాడు. మనకి శ్వాస, మన భౌతిక ఆత్మీయ నిత్య జీవానికి శ్వాస వంటి వాడు. జీసస్ ఈజ్ లైక్ ద బ్రెత్ ఆఫ్ ద చర్చ్. ఆయన లేకపోతే సంఘం మృతమే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతమైన దానవు అని ఆయన సంఘముతో అన్నాడు. సో యేసుక్రీస్తు మనకి జీవముగా ఉంటే ఆ సంఘములో దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క చలనము అండ్ వారికి నిజమైనటువంటి ఉజ్జీవము, చైతన్యము అన్నీ ఉంటాయి. 2 రాజులు 4వ అధ్యాయం 34వ వచనంలో ఇట్లా ఉంటుంది.
ఎలీషా దగ్గరికి షూనేమీయురాలు తన బిడ్డ ప్రాణాపాయ స్థితిని బట్టి వచ్చినప్పుడు మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీదుగా పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను అని రాయబడింది. సో ఎలీషా ఆ యొక్క బిడ్డ మీద పడుకుని ఎట్లా ప్రాణం పోశాడో ఒక భక్తుడు ప్యూరిటన్ ఇట్లా రాశాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అపరాధాల్లో పాపాల్లో చచ్చినటువంటి మన మీద అలాగే ఆయన చాచుకుని పొడుగ్గా పడుకున్నాడు. సిలువలో ఆయన అట్లాంటి చిత్రంలోనే మనకి కనబడతాడు. ఆయన పూర్ణమైనటువంటి ప్రేమతో పడుకుని మన దూషించేటువంటి నోటి మీద ఆయన దీవించేటువంటి నోటిని పెట్టాడు. మన అపవిత్రమైన కామేచ్ఛతో కూడుకున్న కళ్ళ మీద ఆయన పవిత్రమైన కళ్ళను పెట్టాడు. మన యొక్క కిరాతకమైన చేతుల మీద ఆయన కనికరము గల చేతులను పెట్టాడు. అండ్ మనము దౌర్భాగ్యులము, కానీ ఆ ధన్యుడు మన మీద పూర్తిగా చాచుకుని పడుకున్నాడు. అండ్ ఆయన మనకి జీవమునిచ్చాడు. ఆయన ద్వారా విమోచన ద్వారా మనకు వెట్ట పుట్టింది, మనము బ్రతికాం. క్రీస్తునందు క్రీస్తు ద్వారా తిరిగి బ్రతికింప చేయబడ్డాం కనుక ఆయనే మనకు జీవము అన్నాడు ఆ భక్తుడు. సో సంఘానికి క్రీస్తు జీవం. సంఘంలో పాస్టర్ గారు లేకపోతే మరొకరు కారు. అండ్ ఈ రోజున ఒక పాస్టరు పాపంలో పడిపోతే బోర్న ఆ సంఘస్థులు ఇట్లాంటి వ్యక్తిని బయట పెట్టినందుకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుడి కాళ్ళు పట్టుకోకుండా అతన్ని సమర్థించుకొని అతన్ని ఇంకా ఆ పాపిష్టి వ్యక్తిగా ఉన్న వ్యక్తిత్వం లేని వాడిని ఇంకా వారి మీద పాస్టర్గా పెట్టుకోవాలనుకునేవారు వారు క్రైస్తవులేనా? వారు ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు. మూడవది, యేసు సంఘానికి శీలము. యేసు సంఘానికి శీలం. క్రైస్ట్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద చర్చ్. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. సో సంఘాలు అతిశయిస్తాయి. చర్చెస్ బోస్ట్ వరల్డ్ వైడ్గా. మరి మాది ఇంత పెద్ద సంఘం, మాదంతా అంగరంగ వైభవముగా కట్టబడిన మందిరం ఉన్న సంఘం. ఆసియాలోనే మొత్తం ప్రపంచంలోనే నానా రకాలుగా మీకంతా తెలుసు. చర్చ్కి అది క్యారెక్టర్ కాదు, సంఘానికి అది మూలం కాదు. సంఘానికి శీలము, సంఘంలో ఉన్న ప్రత్యక్షమైనటువంటి విశిష్టత యేసుక్రీస్తు. ఆయనే దాని యొక్క గుణం, ఆయనే దాని యొక్క శీలం, ఆయనే దాని యొక్క స్వభావం. అందుకనే అతిశయించేవాడు దేంట్లో కూడా అతిశయించొద్దు, ప్రభునందే అతిశయించాలి అని రాయబడింది. నెరవేరడానికి దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానం అయ్యాడు, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచనం అయ్యాడు. నీచత్వము నుండి నీతిమంతులుగా అండ్ అపవిత్రత నుండి పరిశుద్ధులుగా, దేవునికి దూరస్తుల నుండి సమీపస్తులుగా, మూర్ఖులుగా ఉన్నటువంటి వారికి దైవ జ్ఞానమును ఇచ్చి బానిసత్వం బందీఖానాల్లో బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క ఖైదీలకు విమోచన విడుదల దయచేసిన ఆయనే మనకి మూలం. దాన్ని బట్టి మనం ఆయనకి ఎంత రుణపడి ఉండాలి. ఆయన గుణగణాలు మనము నిత్యము పాడి కొనియాడి దానిలో ధ్యానపూర్వకంగా ఎదగడం, జీవించడం ఎంత అవసరం. 4వది, యేసు సంఘానికి శుద్ధి. యేసు సంఘానికి శుద్ధి అంటే ఆయనే దానికి శాంక్టిటీ, పవిత్రత, లేకపోతే దాన్ని శుద్ధి చేసేవాడు, దాన్ని క్లీన్ చేసేవాడు. ఆయన నా మాట వలన ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు అంటాడు కదా. ఆ ప్రకారం మనల్ని పవిత్రపరిచేది యేసుప్రభు ఒక్కడే. లోకంలో మరి ఏది కాదు, ఎవరు కారు. హెబ్రీ 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు.
అలాగే ఎఫ్ఎస్సి 5:25 రెండో భాగం నుండి 27 వరకు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అమోఘమైన సత్యం అది. క్రైస్ట్ బికేమ్ అవర్ సబ్స్టిట్యూట్ అండ్ అవర్ శాంక్టిఫైయర్. క్రీస్తు మన పాపపు శిక్ష విషయంలో మనకు బదులుగా అండ్ మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో మనల్ని పరిశుద్ధపరచువానిగా ఉన్నాడు. దాని కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. ఎస్కులస్ అనేటువంటి ఒక వ్యక్తి నేరము చేశాడు. అతన్ని తీర్పు తీర్చినప్పుడు శిక్ష వేశారు. ఆ సమయంలో అతని సహోదరుడు కోర్టు వారి ముందు జడ్జి ముందుకు వచ్చి చెప్పాడు, నా సహోదరుడు తప్పు చేశాడు, కాదనట్లేదు, కాకపోతే నేను ఈ దేశం కొరకు ఏం చేశానో గ్రహించి నా సహోదరుడిని కనికరించి క్షమించండి. నేను ఈ దేశం కొరకు యుద్ధంలో పోరాడినప్పుడు, ప్రాణాలకు తెగించి పోరాడినప్పుడు జయము సాధించాను. కానీ నా చేతిని వారు నరికేసినప్పుడు ఈ దేశం కొరకు చేతిని నేను పోగొట్టుకున్నాను. అందును బట్టి నా సహోదరుడిని క్షమించండి, విడుదల చేయండి అంటే ఆ సభలో ఉన్నటువంటి న్యాయాధిపతులు దాన్ని బట్టి అతని సహోదరుడిని క్షమించారు. సాతాను మన మీద పగలు రాత్రి దేవుడి ఎదుట నిందలు మోపుతుంటాడు. యేసుప్రభు అంటాడు, ఇతని కొరకు ఈమె కొరకు నేను ప్రాణం అర్పించాను, వీరిని నన్ను బట్టి క్షమించి పవిత్రపరచు అండ్ వీరిని నేను పవిత్రపరుస్తాను. వీరిలో కలంకము ముడత మరి అట్టిది ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా వీరిని నా ఎదుట నిలువబెడతాను అండ్ నీకు నేను సమర్పిస్తానని ఆయన కోరినప్పుడు తండ్రి అట్లా మనల్ని క్షమిస్తాడు, మనకు రావాల్సినటువంటి శిక్షలను తొలగిస్తాడు. 5వది, యేసు సంఘానికి శక్తి. యేసు సంఘానికి శక్తి. యోహాను 15:5లో ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో ప్రభు చెప్పాడు స్పష్టంగా, ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. ఆయన నుండే మనకి సారము, బలము, ఫలము, జీవము సమస్తం. సో ఆయన యందు నిలిచి ఉండుట, ఆయన మాట మనలో, మనము ఆ మాట ప్రకారం జీవిస్తే ఆయనలో నిలబడి ఉంటాం. సో ఈ ప్రకారం ఉన్నటువంటి వారికి ఆయన శక్తి అనుగ్రహించబడుతుంది. అట్లా లేకపోతే ఆయనకు వేరుగా ఉన్నాం కనుక మనం ఏమీ చేయలేం. మత్తయి 28:18లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సో సర్వాధికారి సంఘానికి శిరస్సు, సర్వాధికారే సంఘానికి శక్తి. ఆయన శక్తి ద్వారానే సంఘము సమస్తమును చేయగలుగుతుంది. మన టాలెంట్, మన ఎక్స్పీరియన్స్, మన ధనము, మనకున్న పేరు ప్రతిష్ట, పలుకుబడి కావు. అవన్నీ కూడా అగ్నిలో వేస్తే కాలిపోయేటువంటి కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటివి. యేసుక్రీస్తు మాత్రమే సంఘానికి శక్తి. సంఘమంతా ఆయన మీదే ఆధారపడాలి, ఆయన మీదే ఆనుకోవాలి. ఆయన ద్వారానే శక్తిని గ్రహించి దాన్ని ఇతరుల క్షేమం, దేవుని మహిమ కొరకు వినియోగించాలి. 6వది, యేసు సంఘానికి శ్రేయస్సు. యేసు సంఘానికి శ్రేయస్సు. ఇట్లాంటి సంఘము 5 లక్షణాలు ఏవైతే మనం విన్నామో అట్లా యేసుప్రభు సంఘానికి ఉంటే ఆయనే సంఘానికి శ్రేయస్సు. ఎఫెసీ 1:3లో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించను. క్రీస్తునందున్న వారికి, క్రీస్తునందున్న సంఘానికి అనుగ్రహించబడ్డాయి. ఆత్మ సంబంధమైనవి అవి నశించవు, శరీర సంబంధమైనవి నశించిపోతాయి. ఇహపరమైనవి కొంతకాలమే, పరసంబంధమైనవి శాశ్వతమైనవి. అవి క్రీస్తులో దేవుడు మనకిచ్చాడు. సోక్రటీస్ అనేటువంటి ఫిలాసఫర్ ఆయన గురించి ఇట్లా అంటారు, మనుషులు
అంతరిక్షాన్ని పట్టిస్తున్నప్పుడు గ్రహాలను, తారలను, నక్షత్రాలను, పాలపుంతలను పట్టిస్తూ దృష్టి అంతా ఆకాశం మీద పెట్టి భూసంబంధమైన విషయాలు విస్మరిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి వారి దృష్టిని భూమి మీదకి మరల్చాడు. మనుషులతో సత్సంబంధాలు, వారికి సమాజం పట్ల బరువు బాధ్యతలు నేర్పించి మనుషులను ఆకాశము నుండి భూమి మీదకి తెచ్చాడు అంటారు. యేసుప్రభు ఏం చేశాడు? భూసంబంధులను, అంటే ఎంతసేపు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము అని భూ సంబంధులుగా, భౌతిక మనుష్యులుగా బ్రతికేటువంటి వారి దృష్టిని మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకండి, పైనున్న వాటినే వెదకండి అని చెప్పి మన దృష్టి భూమి మీద నుండి పరలోకం మీదకి మరల్చాడు, దేవుని మీదకి మరల్చాడు, దేవుని రాజ్య నిర్మాణం మీదకి మరల్చాడు, దేవుని నీతి మీదకి మరల్చాడు. సో ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనదే నిత్యమైనది. యేసు అట్లా మనల్ని మార్చాడు. అందుకే ఆయన మనకి శ్రేయస్సు. చివరిది 7వది, యేసు సంఘానికి శాశ్వత జీవము. యేసు సంఘానికి శాశ్వత జీవం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాల్లో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. సో ఆయన గొర్రెలకే, మేకలకు కాదు, తోడేళ్ళకు కాదు, ఆయన గొర్రెలకే. ఎందుకంటే ఆయన గొర్రెలే ఆయన స్వరాన్ని వింటాయి అండ్ ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు. ఆయన మాట ప్రకారం అవి విశ్వాసం, విధేయతతో ఆయన్ని వెంబడిస్తాయి. అందుకని ఆయన వాటికి నిత్య జీవమునిస్తున్నాడు. అవి అన్నిటికీ నశించవు, ఎవడు వాటిని ఆయన చేతిలో నుండి అపహరించలేడు. ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన నిత్య దీవెన చూడండి. ఆదికాండం 19లో లోతును అతని కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు దూతల్ని పంపినప్పుడు దూత 19:22లో ఇట్లా అంటాడు, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. సో లోతును కుటుంబాన్ని, లోతు భార్య బిడ్డల్ని త్వరపడమన్నాడు. సోయరు అనే పట్టణానికి పారిపోమన్నాడు. ఆ తర్వాతే సొదొమ గొమొర్రాల మీదికి అగ్నిగంధకాలను కురిపిస్తాడు. సో కొంతసేపు వారికి ఆ యొక్క రక్షణను కల్పించాడు. అదే ప్రకారం పరలోకము నుండి దేవాది దేవుని యొక్క సర్వ శక్తిమంతుడైన దేవుని యొక్క ఉగ్రత పాపులమైన మన మీదికి వచ్చి కుమ్మరింపబడకుండా యేసు మనల్ని రక్షించుటకు సువార్తను మనకిచ్చాడు. సిలువలో ఆయన విమోచన కార్యము చేసి సువార్తను మనకిచ్చాడు. ఆ సువార్త మనల్ని క్రీస్తులోనికి పరిగెత్తింపజేస్తుంది. ఆయనలోనికి మనం పరుగుదీసి ఆశ్రయించినప్పుడు మనము దేవుని ఉగ్రత నుండి, రాబోయే పాపపు తీర్పు శిక్షల నుండి తప్పింపబడతాము, రక్షింపబడతాం. సో క్రొత్త సంవత్సరంలో మనకి ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే నీ కొరకే, నీ పాపం కొరకే యేసు ప్రభు జన్మించాడు. పాపము లేకుండా కన్య గర్భాన నిన్ను పాపము నుండి వేరు చేసి రక్షించుటకు ఆయన 33.5 సంవత్సరాలు పాపము లేకుండా జీవించాడు. ఒకసారి ఆలోచించి ఎంత కఠిన పరిశ్రమో అది. తర్వాత నీ పాపం నా పాపం సిలువలో మోసి దాని శిక్షను అనుభవించి మన కొరకు, మనకు బదులు, అంటే మనలాగా ఆయన దేహము చీల్చబట్టకిచ్చాడు, రక్తమును చిందించబట్టకిచ్చాడు, ప్రాణమును ఆయన మన కొరకు అర్పణగా ఇచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు మనల్ని వెదికి రక్షించుటకు. సో ఈరోజు రక్షించబడు, వెంటనే రక్షించబడు, పాప క్షమాపణ పొంది మారు మనసు అండ్ క్రీస్తునందు విశ్వాసంతో రక్షించబడి నూతన సృష్టిగా చేయబడు, దేవుని బిడ్డగా మారు. సంఘం, మంచి స్థానిక సంఘం, ఎక్కడైతే ఈ లక్షణాలు 7 యేసు సంఘానికి అయి ఉన్నాడో అట్లాంటి సంఘం అరుదని నాకు తెలుసు. కానీ వెతుకు. మంచి ఉద్యోగం కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి స్కూల్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి డాక్టరు, మంచి టీచరు, మంచి హాస్పిటల్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి ఫ్యూచర్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, అట్లాగే మంచి సంఘం కోసం వెతుకు. ఎక్కడికి పడితే అక్కడికి పోవద్దు, నీ సౌకర్యం కోసం చూసుకోవద్దు. మంచి సంఘం, యేసు సంఘానికి ఈ ప్రకారం ఉన్న సంఘంలో భాగమవ్వు అండ్ ఆయన్ని సేవించు.
ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడు. అదే మనకి క్షేమం. న్యూ ఇయర్ నుండి ఇక ముందుకు పోతుంటే మనుషులు అంటున్నారు, 3వ ప్రపంచ యుద్ధం అతి త్వరలో ద్వారం దగ్గరే పొంచి ఉంది. ప్రపంచ పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి. సో ఏ రోజు మనం ఏమైపోతామో తెలియదు కనుక మనము సిద్ధపాటు, నిత్యత్వం కొరకు, నిత్య దేవుడి యొక్క నిత్య సన్నిధానం కొరకు సిద్ధపాటు కలిగి ఉండటం మనకున్న అన్ని విషయాల కన్నా మూల విషయం. యేసు మనకి సమస్తమును అయి ఉన్నాడు. ఆయన యందు మనము, మన యందు ఆయన. అదే జీవితం, అదే ధన్యత. సో దేవుడు అట్లాంటి కృప మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. క్రీస్తునందు నిత్య ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. See you soon. Amen.